నేను వచ్చిపోయిన శ్రీహరి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి క్యాండిడేట్గా నేను 10 తారీఖు నాడు 2:34 171 and 172 రెండు కూడా నామినేషన్ పూర్తి స్థాయి అన్ని రకాల ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నేను నామినేషన్ వేశాను. వేసిన రోజు కూడా రిసీవ్ చేసుకొని ఓత్ కానీ నా అన్ని వివరాలు సరిగా ఉన్నాయని చెప్పి నాకు లిస్టు కూడా ఇచ్చారు. తర్వాత రోజు స్కూటినీ రోజు మేము వెళ్ళలేదు, 11:05 నిమిషాలకు వెళ్ళాం. ఎందుకంటే స్కూటినీ రోజు కంపల్సరీ రమ్మని కానీ ఎక్కడ ఎలాంటి అవి చూపించలేదు. కానీ 11వ తేదీ నాడు వెళ్ళిన తర్వాత మీ నామినేషన్ తిరస్కరణ గురైందని బోర్డులో పెట్టారు. ఆ రోజు 3 గంటల వరకు నేను వేచి చూసి ఎన్నికల కమిషన్ అభ్యర్థించాను ఏ కారణంతో చేశారని. నాకు అంతకుముందు ఇచ్చిన చెక్ లిస్టులో కూడా ఎక్కడ ప్రధానమైనటువంటి కారణాలు కానీ అసంబద్ధమైన కారణాలు కానీ నేను ఫుల్ఫిల్ చేయను అంటే ఏదైనా సబ్మిషన్ పేపర్లు సబ్మిట్ చేయలేదని కానీ ఏవి లేవు. ఒక అప్రధానమైనటువంటి సాకులు చూపెట్టి రిజెక్ట్ చేశారని చెప్పి నేను మరుసటి రోజు అంటే తేదీ 12 రోజు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ అధికారిని కలిసి నా అభ్యర్థులని పూర్తి ఆధారాలతో వారికి రిక్వెస్ట్ చేశాను. లేదు 10 తారీఖు నాడే అయిపోయింది, 11 నాడు ఉదయం 11 లోపే అయిపోయింది, ఇంకా ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, చర్చించడానికి ఏం లేదు, నీ పిటిషన్ ఇవ్వండి అని చెప్పి నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి కూడా కొన్ని గంటల పాటు ఆపి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. దాని మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఎన్నికల కమిషన్ కూడా కలిసి నా పిటిషన్ దాఖలు చేశాను. ఎక్కడ కూడా పాజిటివ్ స్పందన లేదు. కాబట్టి అనివార్యంగా గత్యంతరం లేక ఓ బహుజనుల బిడ్డగా బడుగుల బిడ్డగా బతుకంతా పోరాటమే. చదువుకోవడానికి 5వ తరగతి వరకే మా ఊరు, 7వ తరగతి చదవడానికి 4 కిలోమీటర్లు కాలిబాటన వెళ్ళి చదువుకున్నాం. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిద్దిపేటలో హాస్టల్ జీవితం గడిపి సరైన తిండి లేక, సరైన పుస్తకాలు లేక, సరైన వసతులు లేనటువంటి హై స్కూల్లో 10వ తరగతి చదివినాం. డిగ్రీ కూడా ఒకవైపు విద్యార్థిత్వంలో, మరోవైపు రాత్రిపూట హోటళ్ళలో పనిచేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసాం. అట్లా బతుకంతా దినదినం పోరాటంతో ఇక్కడ దశ దాకా వచ్చినాం. కానీ ఇలా చూస్తే ఏమర్థమవుతుంది మిత్రులారంటే, ఒకవైపు కార్పొరేట్లు, మరోవైపు బ్యూరోక్రాట్లు ప్రజాస్వామ్యాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. సోషల్ యాక్టివిస్టులు ఎవరు పోటీలో కనబడతలేరు మిత్రులారా. కాబట్టి అనివార్యంగా గత్యంతరం లేక హైకోర్టుని ఆశ్రయించాను. ఈరోజు హైకోర్టుని ఆశ్రయిస్తే ఈరోజు 4377 నంబర్ అయింది రిట్ పిటిషన్ 2025. రేపటికి విచారణ స్వీకరించడానికి హైకోర్టు 14th కోర్టు, హైకోర్టులోని 14th కోర్టులో రేపు విచారణ ఉన్నది. ఈ సందర్భంగా నేను మిత్రులకి, ప్రజలకి ఖచ్చితంగా నా లోపం లేదు, ఖచ్చితంగా నేను బరిలో ఉంటాను. నా అభ్యర్థిత్వాన్ని న్యాయ పోరాటంలో విజయ సాధిస్తాను నమ్మకం. ఎందుకంటే బతుకంత పోరాటమే అనేక సందర్భాలలో న్యాయ పోరాటం ద్వారా విజయం సాధించి ఇప్పటిదాకా నిలదొక్కొని వచ్చినాం. ఇప్పుడు మీరు పరిశీలించినట్టయితే జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్లో, అది టీచర్స్ ఎమ్మెల్సీ అయినా, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా, ఆ ఎన్నికలలో మీరు చూస్తే అడ్డగోలు కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు, నల్ల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి మూటగట్టుకున్న డబ్బుని నోట్ల పంపిణీ చేసి ఓట్లను రాబట్టుకునే ఓ కార్పొరేట్ శక్తుల చేతిలో ఇలా రాజకీయాలంటే ఓ సోషల్ డెమోక్రాట్స్, ఓ సామాజిక ప్రజాస్వామ్యవాదుల చేతిలోనో, సామాజిక కార్యకర్తల చేతుల్లోనో లేవు. ఇవాళ రాజకీయాలు కేవలం కార్పొరేట్లు బ్యూరోక్రాట్లు కలిసి ఆడుతున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలు అంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ అయినా, రాష్ట్రంలో అధికార పార్టీ అయినా కొన్ని కార్పొరేట్ కంపెనీలకు వీళ్ళు ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఈ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ రాసుకోవడానికే బాగుంది. కానీ ఇది ఆఫ్ ద కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్ అన్నట్టుగానే ఇవాళ రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. దానికి అభ్యర్థులను దర్శనం ఇవాళ వాళ్ళు ప్రకటించినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రకటించినటువంటి మన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసినట్టయితే ఇవాళ దేశంలో, రాష్ట్రంలో కులగణన గురించి, బీసీల గురించి ఇంత చర్చ జరుగుతుంది. ఒక ఆయన మేము బీసీనే ప్రధాని చేస్తామన్నాము, మా రాష్ట్ర అధ్యక్షులు త్వరలో బీసీని చేయబోతున్నాం అంటున్నాం. ఇంకో ఆయనేమో ఆల్రెడీ మా బీసీ కొన్ని రాష్ట్ర అధ్యక్షుని చేసినాము, భవిష్యత్తులో 42% ఇవ్వబోతున్నాం అంటున్నారు. మిమ్మల్ని ఎట్లా నమ్మాలయ్యా? ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు అభ్యర్థుల్ని ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి సంపన్న ఎన్నడూ ప్రజలకు, పల్లెలలో ఉన్నటువంటి బడి పిల్లలకు కానీ, పల్లె బతుకులకు కానీ, బడుగు జీవితాలకు కానీ ఎలాంటి సంబంధం లేని
అడ్డగోలు ఫోర్స్తోని ఫీజులు వసూలు చేసి పెద్ద ఫోర్స్గా ఎదిగి ఒక ఫోర్స్గా ముందుకు వస్తున్నటువంటి కార్పొరేటర్కి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతిని ఒకపాటికి ముందుకు తీసుకొస్తే కాలుష్యకారక కంపెనీలు ప్రపంచ దేశాలలో నిషేధించిన అనేక కాలుష్యకారక కంపెనీలకి యజమానై అడ్డగోలు సంపాదన ఆయనను ఇంకో పార్టీ ముందుకు తీసుకొచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మిత్రులారా, వీళ్ళ మాటల్లో బీసీలకు అనుకూలమని, వీళ్ళ మాటల్లో ప్రజాస్వామ్యం తప్ప వీళ్ళ చేతుల్లో నేతిపీరలో నేతి చందమే ఉన్నది. కాబట్టి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాదు ప్రజలారా, ఇది తెలంగాణ పల్లెలో సగభాగం. దాదాపు 43 నియోజకవర్గాల పైచీలకు దీన్ని భాగస్వామ్యం కాబోతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం తెలంగాణ సమాజం మీద దీని ప్రభావం చూడబోతుంది. పాత అయితే 4 జిల్లాలు, కొత్త అయితే 13+2 జిల్లాలు, దాదాపు 15 జిల్లాలు. అంటే తెలంగాణలో ఉన్న 33లో ఎంత ప్రభావం చూపెడుతుందో ఆలోచించండి మిత్రులారా. మీరు వేయబోయే ఓటు వాళ్ళు కలుషితం చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలంటే ఓట్లు అంటేనే నిలబడుతున్నావు అంటేనే ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు అనే దశకు ప్రజాస్వామ్యం ఒక రకంగా కూని అయింది. కాబట్టి ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రకటనలు చేస్తుంది. ఓటు ఎట్లా వేయాలో చెప్తుంది. పర్సంటేజ్ పెంచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఓటు వేయడం కోసం చూపెడుతున్నటువంటి ఆసక్తిని, ఇంట్రెస్ట్ని ఓటులో పోటీలో పాల్గొనే వాళ్ళ మీద లేదు మిత్రులారా. పోటీలో కదా అందరు భాగస్వామ్యం అయితే కదా, ఓటు అందరు వేస్తే కదా కార్పొరేట్లు కుర్చీల మీద కూర్చుంటారు. పోటీలో సోషల్ యాక్టివిస్టుల్ని, ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళని, ప్రజల మధ్య జీవిస్తున్న వాళ్ళని, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వాళ్ళని పోటీలో ఉండే విధంగా చూస్తే కదా ప్రజాస్వామ్యం నిజంగా పరిడవిల్లేది. కానీ పోటీలో ఉన్న వాళ్ళని చిన్న చిన్న లోపాలని భూతద్దం పెట్టి వెతికి పోటీలో లేకుండా చేస్తున్నారు. పోటీలో కార్పొరేట్ శక్తుల మధ్య, బ్యూరోక్రాట్ల మధ్య పోటీ ఉండేటట్టు చూస్తున్నారు. యాక్టివిస్టులను పోటీ నుంచి దూరం చేయడానికి సాకులు తేలాడుతున్నారు. బలమైన కారణాలు కాదు మిత్రులారా. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బతుకంతా పోరాడిన వాళ్ళమే, బతకడానికి పోరాడుతున్న వాళ్ళము, చదవడానికి పోరాడుతున్న వాళ్ళము. ఇవాళ ఈ దశకు రావడానికి కూడా అనేక పోరాటాలు దాటుకొని వచ్చిన మాకు ఇది కూడా ఒక ప్రత్యామ్నాయంగా మరింత నిలదొక్కోవడానికి, భవిష్యత్తులో ప్రజల పట్ల మరింత కమిట్మెంట్తో, మరింత జాగరూకతతో వివరించడానికి ఇది ఒక ప్రయోగం అనుకుంటున్నాం. ఇదొక మాకు ఒక పరీక్ష అనుకుంటున్నాం మిత్రులు. ఖచ్చితంగా నమ్మకం ఉంది, న్యాయస్థానంలో గెలుస్తాం. రేపు వచ్చే తీర్పు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, సామాజిక శక్తుల్ని, ప్రజల మధ్య ఉన్న శక్తుల్ని పోటీలో నిలబెడతందుకు, ఎన్నికల్లో ఓటు కోసం తీసుకున్నటువంటి ఏదైతే ఇనిషియేషన్, ఓటు వేయించడం కోసం, ఓటర్లను భాగస్వామ్యం చేయడం కోసం చేస్తున్న ఇనిషియేషన్ పోటీలో ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టుకోవడానికి చేస్తుందని విశ్వసిస్తూ, రేపు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తూ మీ పోచపోయిన శ్రీహరి, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఫ్రమ్ ద కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ.